దీంట్లో ముఖ్యంగా ప్రభుత్వం ఇటీవల ఒక 99 రోజుల కార్యాచరణ ప్రగతి పదం ప్రగతి ప్రణాళికకు సంబంధించి 99 రోజుల కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. దాని గురించి చర్చించినాము. గత సమావేశంలో మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేయనటువంటి 3 సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన వచ్చే సమ్మర్ ఉద్దేశించి సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసినాం. అన్ని వార్డులలో 36 వార్డులలో నీటికి సంబంధించి వాటర్ సప్లైకి సంబంధించి పైప్ లైన్లు కానీ బోర్వెల్స్ కానీ ఎక్కడెక్కడ అవసరం ఉందో వాటిని గుర్తించి అవి సమ్మర్లో ప్రజలకు ఎలాంటి తాగునీటి ఎద్దరించడం రాకుండా ఎలాంటి అసౌకర్యం జరగకుండా చేయాలని చెప్పేసి 55 లక్షలతోటి ప్రతిపాదనలు సమర్పించడం జరిగింది. ఎంత సార్ అమౌంట్? 55 లక్షలు. 55 లక్షలకు ప్రతిపాదన సమర్పించడం జరిగింది. వీటికి కొంత అందరూ సభ్యులు చర్చించి అంటే ఒక్కొక్క వార్డు అవసరం ఉన్న దగ్గర ఇంకా ఎక్కువ మొత్తంలో కూడా అవసరం ఉంటే చేయాలని చెప్పేసి కోరినారు. దానికి కూడా మేము ఒప్పుకున్నాము. ఇంకేమన్నా 55 లక్షలు కాకుండా ఇంకా 1-2 లక్షలు ఏమన్నా ఎక్కువైతే మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో రాటిఫికేషన్ తీసుకుంటాం. పని మాత్రం సమ్మర్లో చేయాల్సినవి ముందస్తుగా ఇవన్నీ ఏర్పాట్లు చేయడానికి ఒప్పుకున్నారు. సభ్యులందరూ ఒప్పుకున్నారు. ఇంకా 2 టేబుల్ ఏజెండా ఏంటంటే ఒకటి స్క్రాప్ నిరుపయోగంగా వెహికల్స్ కొంత మెటీరియల్ వాటర్ సప్లైకి సంబంధించిన మెటీరియల్ ఉంది. దానికి డ్యూ ప్రొసీజర్ మా ఇంజనీరింగ్ వాళ్ళు ఆ ప్రొసీజర్ ఎట్లనో ఫాలో అయ్యి ఓపెన్ యాక్షన్ బహిరంగ వేలం పెట్టేసి ఆ స్క్రాప్ అవన్నీ తీసేస్తే కొంత అక్కడ వాటర్ సప్లై దగ్గర అసౌకర్యంగా ఉన్నాయి. అంటే పాములు అట్లా వచ్చి అక్కడ పనిచేసేటటువంటి వర్కర్స్కి ఇబ్బంది ఉన్నది కాబట్టి అది కూడా చేయాలని చెప్పేసి చైర్పర్సన్ గారు ఆదేశించినందున అది ఒకటి టేబుల్ చేయడం పెట్టినాం. ఇంకోటి ఏంటి అంటే మనకు దాదాపు ఒక 7,800 స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. దీంట్లో హైమాస్ట్ ఉన్నాయి. అన్ని హైట్ ఉన్నటువంటి స్తంభాలు ఉన్నాయి మెయిన్ రోడ్లలో. హైదరాబాద్ రోడ్ కానీ చించోర్ రోడ్ కానీ కొడంగల్ రోడ్ కానీ. అయితే ఈ స్తంభాలకు లైట్ వేయడానికి మన దగ్గర ల్యాడర్ లేకపోవడం వల్ల కొంత సమయం తీసుకుంటున్నారు. 2 నెలలు 3 నెలలు పడుతుంది ఒక్కొక్కటి రిపేర్ కోసం. అట్లా కాకుండా మన దగ్గరనే ల్యాడర్ ఉంటే ఎప్పటికప్పుడు రిపేర్లు వెంటనే చేసుకోవడానికి వీలవుతుందని చెప్పేసి ఆలోచన చేసి ల్యాడర్ కోసం కూడా ప్రపోజల్ ఒక 55 లక్షల ల్యాడర్ కోసం కూడా ప్రపోజల్ తీసుకున్నాము. దీనికి ఎస్టిమేషన్స్ అవన్నీ టెండర్ ప్రొసీజర్ అంతా మామూలుగా ఇంజనీరింగ్ సెక్షన్ ద్వారా డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తీసుకొని చేయడం జరుగుతుంది. దీనికి సభ్యులు కూడా వాళ్ళ వార్డులలో ఉన్నటువంటి ఇవే కాకుండా ఇంకా ఇతర సమస్యలు కూడా ఎమ్మెల్యే గారికి వినియోగించడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఇంకా చేయాల్సినటువంటి పనులు క్రమక్రమంగా సమావేశంలో ఎక్కువ పెట్టకుండా మన చైర్పర్సన్ గారి అభిప్రాయం మేరకు రేపు బడ్జెట్ కూడా రాబోయే 16-15 తేదీలో కూడా ప్రవేశపెట్ట కన్నా ముందు వాళ్ళకి అవగాహన అవుతుందనేసి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ సమావేశంలో ఎక్కువ కాకుండా వేసవి కాలంలో దాని కార్యాచరణ దాని ప్రణాళిక ముందస్తు తీసుకొని బావి బోర్లు ఏదైతే ఉన్నాయో మోటార్లు ఉన్నాయో ఎలక్షన్ కన్నా ముందు ఎన్నికల కన్నా ముందు మన శాసనసభ్యులు ఆయా వార్డులో పట్ల ప్రజల అభిప్రాయం మేరకు బోర్లు వేయడం జరిగింది. దానికి మోటార్లు అమర్చడం లేదు కాబట్టి దాన్ని కూడా ఈ సమావేశంలో తీసుకొచ్చి ప్రజల దాహర్తిని తీర్చడానికి గతంలో మీరు చూసిరు అందరూ కూడా ఏదైతే మనము నీటి విషయంలో పట్ల అక్కడికి వెళ్ళి పైనుంచి రావడం అది ఎక్కువ సమయం పడుతుంది. 10 రోజులు పడుతుంది, 5 రోజులు పడుతుంది. కాబట్టి అంతరాయం జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ హయాంలో పట్ల అది నీటి విషయంలో పట్ల సిరిశైలం ప్రాజెక్టు నుంచి రావాలి. కాబట్టి గత 1 సంవత్సరం కిందట కూడా మేము అందరం కూడా అప్పుడు మా చైర్పర్సన్ గౌరవ సభ్యులు ఉన్నారు, మేము అందరం కూడా శాసనసభ్యులకు కోరడం జరిగింది. సార్ ఇది చాలా అంతరాయం జరుగుతుంది. తాండూరులో నీటి వనరులు ఉంది, మన దగ్గర వాగన ఉంది. కాబట్టి ఆ వాగుతోని మాకు నీళ్ళు అందిస్తే మంచి నీళ్ళు ఉంది, ప్రజలు దీనికి ఉపయోగించుకుంటారు. కాబట్టి మీరు ఇది చేస్తే చిరకాలంగా మీకు గుర్తు చేసుకుంటారు ప్రజలు, మీ పేరు ఉండిపోతుందంటే అప్పుడే స్పందించి అధికారులకు అందరికీ డిపిఆర్ చేయమని చెప్పడం జరిగింది. దానికి 60 కోట్లు డిపిఆర్ చేయడం కూడా జరిగింది. దానికి నీటి తీసుకోవడం కాకుండా నీటి శుద్ధి యంత్రం కూడా అమర్చాలనేసి చెప్పడం జరిగింది.
ఈరోజు కూడా ఈ సమావేశంలో శాసనసభ్యులు గారు చెప్పడం జరిగింది. నీటి విషయంలో ఒకట నేను ఒక 6 నెలలు 7 నెలలు పడుతుంది, ఇప్పుడు తక్షణమే చెప్తే కాదు, ఎందుకంటే పరిగి సమావేశంలో ముఖ్యమంత్రి గారు ఈ వాగునీళ్ళు మీ తాండుకి అందిస్తా, మీ ప్రజలకు తాపిస్తా అని వాగ్దానం కూడా చేయడం జరిగింది. ఈ 13 అంశాలు ఏదైతే మనం ఈ సమావేశంలో తీసుకురావడం అనేది చాలా సాఫీగా మన శాసనసభ్యులు గారు చాలా ప్రతి వాడికి ప్రతి వ్యక్తికి ఈ 13 అంశాలు ఆమోదించిన తర్వాత మళ్ళీ శూన్య సమయం చైర్మన్ గారు కేటాయించడం జరిగింది. ఆ శూన్య సమయంలో ప్రతి వాడికి ఏమేమి కావాలో భవిష్యత్తులో నూతన కొలువుదీరిన గౌరవ సభ్యులు కూడా చాలా మంచి విశ్వాసంతో వాళ్ళు శాసనసభ్యులు గారికి అడగడం జరిగింది. శాసనసభ్యులు గారు ఒకటే చెప్పడం జరిగింది, గతం గత, ఇప్పుడు మనం కొత్త శీర్షంతో మనం తాండుకి అభివృద్ధి చేసుకుందాం, ప్రజల శ్రేయస్సు గురించి వారి అభిలాష మేరకు ఈ అభివృద్ధి చేసుకుందామని చెప్పడం జరిగింది. ప్రతి వార్డు లోపల తిరిగి ఆ వార్డు ప్రత్యేక అధికారి మరి గౌరవ సభ్యులు కలిసి అక్కడున్న సమస్యల్ని 3 విభాగాలుగా విభజించి ప్రత్యేకంగా మొదటిగా మనము ఏదైతే మనకు ప్రజలకు కావాల్సిన మురికి కాలువలు కానీ అత్యవసరం ఉన్న మొదటి అంశంగా తీసుకోండి, 2వ అంశంగా మరియు 3వ అంశంగా ఇట్లా తీసుకొని ప్రస్తావిస్తే మనకు ఏదైతే నిధులు వస్తాయో నిధుల్ని బట్టి మనము అభివృద్ధి చేసుకుందాము, ప్రజలకు అనుకూలంగా మనం పనిచేద్దాము. ఈ 99 రోజులు ఏదైతే ప్రజాపాలన మరి అభివృద్ధి ప్రణాళిక ఏదైతే ఇందాక కమిషనర్ గారు చెప్పారు దాన్ని కూడా మనము పరిగణలో తీసుకొని ప్రభుత్వం ఏదైతే ఆదేశించారో ఆ ఆదేశాన్ని పాటిస్తూ మరి ముఖ్యంగా మనకు 14-15 ఆర్థిక సంఘం ముగించింది. కాబట్టి ఈరోజు మేము నిన్న రివ్యూ తీసుకున్నాం, అధికారులతో అందరూ కూర్చొని చైర్మన్ గారు చాలా చాకచక్యంగా చెప్పడం జరిగింది. మేము కూడా చెప్తున్నాం ఈరోజు తాండూరు ప్రజలకు మనకు 16 ఆర్థిక సంఘం రావాలంటే ఎక్కువ నిధులు రావాలంటే 8-7 కోట్లు 9 దాటాలంటే మనకు 65% సాధిస్తున్నాం మనము. దానికి ఏ గౌరవ సభ్యుడు చెప్పినా, వైస్ చైర్మన్ చెప్పినా, చైర్పర్సన్ చెప్పినా, ఏ అధికారి చెప్పినా ఎవ్వరు వినకుండా అది దానికి సేకరించాలి. తాండూరు ప్రజలు కూడా మన తాండూరు అభివృద్ధికి సహకరించి ఈ పన్ను చెల్లించాలి, మొండి బకాయిలు చెల్లించాలి. ఏదో మనము వాళ్ళు చెప్పిర్రు వీళ్ళు చెప్పిర్రు అని వాళ్ళు మాట చెప్పకుండా ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో మాతోని ప్రజలు కూడా మాకు సహకరించాలి. రాబోయే రోజుల్లో పట్ల మేము ఒకటే చెప్తున్నాము, ఆ పార్టీ ఈ పార్టీ చెప్పకుండా ఈరోజు ఏదైతే మంచి వాతావరణంలో ఈరోజు సమావేశం జరిగింది అదే వాతావరణంలో ఈ 5 సంవత్సరాలు మనము ఒకరికి చర్చించుకుంటూ బీజేపీ కానీ ఎంఐఎం కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ అందరూ కూడా ఏకతాటిపై వచ్చి జెండాలు పక్కన పెట్టి కొంచెం అటు ఇటు మాటలు జరుగుతాయి, పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ చెప్పకుండా మా శాసనసభ్యులు చెప్పారు. నేను ఉన్నంత కాలం ప్రజలు ఏదైతే ఆదరణతో నన్ను స్వల్ప సమయంలో నన్ను గెలిపించారో నేను ఎప్పటికీ తాండూరుకి మరవలేను. నేను పూర్తి సహాయశక్తితో నాకు ముఖ్యమంత్రి గారు ఇది జిల్లా ఉంది కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, నేను కొట్లాడతాను మీ గురించి, ఎక్కువ నిధులు తీసుకొచ్చి తాండూరుని మీరు ఎలాంటి భయభ్రాంతానికి ఇది కాకండి, నేను తీసుకొస్తాను, నేను నీకున్నాను, నేను తాండూరుకి యజమానిగా నేను శాసనసభ్యులు ఉన్నాను, నేను మీకు హామీ ఇస్తున్నాను, మీరు తప్పకుండా ఈ డిపిఆర్ సేకరించుకోండి ప్రతి వార్డులతోని, రాబోయే భవిష్యత్తు లోపల అందరినీ కలిపి ముందుకు తీసుకోవండి, నేను తప్పకుండా పెద్ద ఎత్తున చేస్తాను, పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి ఇక్కడ ఉన్న అధికారులకు కూడా చెప్పడం జరిగింది. కొన్ని ఆయా వార్డులో కూడా చిన్న సమస్యలు ఉన్నాయి, ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా ఏ అధికారి అయితే నిర్లక్ష్యం వహిస్తారో ఎక్కడైతే లంచగొండిగా పనిచేస్తారో వాళ్ళకు తక్షణమే ఇంటి దారి చూపిస్తామని హెచ్చరిక జారీ చేయడం జరిగింది. మేము కూడా అధికారులకు ఒకటే చెప్పినాము, ఎవరైనా తాండూరు ప్రజలు వస్తే వాళ్లకు సహాయకారాలు అందించి మర్యాదపూర్వకంగా కూర్చోబెట్టి అది మొటేషన్ విషయంలో కానివ్వండి, మురికి కాలువల విషయంలో కానివ్వండి, నీటి విషయంలో, వీధి దీపాల విషయంలో కానివ్వండి, అన్నిటికీ ప్రేమగా వాళ్ళకు మాట్లాడి వాళ్ళ సమస్యల్ని తీర్చమని చెప్పింది. కాబట్టి ఈరోజు ఈ సమావేశంలో ఎలాంటి గౌరవ జరగకుండా సాఫీగా జరిగినందుకు తాండూరు గౌరవ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మున్సిపల్లో సాధారణ సమావేశం జరుపుకోవడం జరిగింది. దానికి రజాక్ అన్నవరన్న గారి ఆధ్వర్యంలో ఫస్ట్ కౌన్సిల్ మీటింగు చాలా సక్సెస్ చేసుకోవడం జరిగింది కూడా. ఎందుకంటే అన్నగారు వచ్చి 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి దిశలో పయనిస్తున్నాం, తాండూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కాబట్టి ఈరోజు తాండూరు మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేయడం జరిగింది అన్నగారి ఆధ్వర్యంలో. అలాగే ఫస్ట్ కౌన్సిల్ మీటింగ్ కూడా ఏదైతే గత 5 సంవత్సరాల నుంచి కౌన్సిల్ అంటేనే భయభ్రాంతులకు గురవుతున్న కౌన్సిలర్లకు ఈరోజు ఒక ఊరట కల్పించినట్టు అయ్యింది అన్నగారి ఆధ్వర్యంలో. ఎందుకంటే కౌన్సిల్ చాలా
ప్రశాంత వాతావరణంలో ప్రశాంతంగా వాళ్ళు అడిగిన సమాధానానికి అన్నగారు మంచిగా సమాధానం చెప్తూ మేము కానీ రజాకన్న కానీ కమిషనర్ గారు కానీ ఎక్కడ కూడా ఎలాంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క కౌన్సిలర్కి ప్రతి సమాధానం చెప్తూ కౌన్సిల్ ముగించుకోవడం జరిగింది. అందుకు ప్రత్యేకంగా మా కౌన్సిలర్లకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే కౌన్సిల్లో సమ్మర్ యాక్షన్ ప్లాన్ పెట్టుకున్నామో లైట్ల గురించి, ల్యాడర్ విషయంలో, స్క్రాప్ ఏదైనా అభివృద్ధి దిశ కోసమే మేము పాటుపడతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రాబోయే రోజుల లోపల తాండూరు ప్రాంతంలో నీటి ఎద్దడి రాకుండా ఎక్కడ కానీ 36 వార్డుల లోపల ఎక్కడ నీటి ఎద్దడి రాకుండా మేము చర్యలు తీసుకుంటాం తప్పకుండా. అలాగే ఇప్పుడు కూడా దోమల నివారణకు ప్రతి వార్డు లోపల సాయంత్రం పూట ప్రతిరోజు 2 వార్డుల చొప్పున స్ప్రే చేయడం జరుగుతుంది. ఇంకా అలాంటి ఎన్ని సమస్యలున్నా మేము తీర్చడానికి మేమందరము కంకణబద్ధులమై ఉన్నామని తెలియజేస్తున్నాను. తాండూరు ప్రజలకు కోరుకునేది ఒకటే, పన్ను విషయంలో కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా ఆఫీసర్లు వచ్చినప్పుడు సకాలంలో పన్ను చెల్లించినట్టయితే మీరు కూడా తాండూరు అభివృద్ధికి తోడ్పడినట్టయితే ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటున్నాను. ఎక్కడ కానీ మా మున్సిపల్ స్టాఫ్కి ఇబ్బంది కలిగించే విధంగా చేయకుండా ప్రతి ఒక్కరూ సకాలంలో పన్నులు చెల్లించాలి. ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని పేరు పేరున అందరికీ తాండూరు ప్రజలకు కోరుకుంటున్నాను. అలాగే అని ఇప్పటికే పనులు జరుగుతున్నాయి. ఇంకా చాలా పెండింగ్లో ఉన్న పనులు ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్న పనులు కూడా పరిశీలించి తప్పకుండా అవి కూడా చేస్తామని అందరికీ మాట ఇస్తున్నాను. ఇప్పుడు మిషన్ 99 డేస్ ప్రోగ్రాంలో రోజు ప్రతి ఒక్క ప్రోగ్రాం ఆఫీసర్ల ద్వారా తాండూరులో చేయడం జరుగుతుంది. ప్రతి వార్డు లోపల ఇంకా ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తాము. ఇప్పటికే మా రిపోర్టర్లు చెప్పినట్టు ఏదైతే రోడ్డు పైన కూరగాయల బండ్లు, తోపుడు బండ్లు అలాంటివి ఉన్నా వారి దగ్గరికి వెళ్ళి మంచిగా చెప్పి వాళ్ళు పక్కకు పెట్టుకునేటట్టు చూస్తామని మాటిస్తున్నాం తాండూరు ప్రజలకి. ఇంకా డంపింగ్ యార్డ్ చూస్తే డంపింగ్ యార్డ్ కూడా చాలా ఇంతవరకు గత 2016 నుంచి చాలా చెత్త వేస్తూ పేరుకు 2014లో కోటికల్ జయలక్ష్మి ఉన్నప్పుడు చైర్పర్సన్గా ఉన్నప్పుడు మేము అక్కడ సెగ్రిగేషన్ చేసి సేంద్రియ ఎరువులు కూడా అక్కడ అమ్మడం జరిగింది. పేడతో కలిపి ఎరువు కూడా బయటికి విక్రయించడం జరిగింది. అలాంటి దిశగా ఈరోజు మా కమిషనర్ గారు కానివ్వండి, మా ఆఫీసర్లు కానివ్వండి, మా ఎమ్మెల్యే గారు కూడా ప్రతి విషయంలో చెప్తున్నారు. డంపింగ్ యార్డ్ దృష్టిలో పెట్టుకొని డంపింగ్ యార్డ్లో మనము సెగ్రిగేషన్ చేసే విధంగా మేమందరము తోడ్పాటు చేస్తున్నాము. అది కూడా త్వరలోనే చాలా అభివృద్ధి చేసి చూపిస్తామని మాట ఇస్తున్నాను. ఇంకొక విషయం, దినోత్సవం కూడా జరుపుకోవడం జరిగింది స్పెషల్గా. ఎందుకంటే యాక్చువల్ నిన్ననే ఉండే ప్రోగ్రాము, నిన్న ఆదివారం ఉన్నందుకు మా ఆఫీసర్లు అందరూ లీవ్లో ఉంటారు కాబట్టి ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకొని మా కార్మికులకు సన్మానం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మా కార్మికులు ఎంతో కష్టపడి తాండూరుని సస్యశ్యామలంగా చేయడానికి ఒక మోరి తీస్తున్నారంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితి లోపల అందులో మోరిలో చేపెట్టి తీస్తారు కాబట్టి వారికి ఒక గుర్తింపుగా ఉంటుందని ఈరోజు మహిళా దినోత్సవం అన్నగారి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే రేపు మా ఆర్బిఎల్ సిఇఓ సీనన్న గారి బర్త్డే సందర్భంగా అడ్వాన్స్గా అన్నగారికి హ్యాపీ బర్త్డే తెలియజేస్తూ ముగిస్తున్నాం.